Hello guys, welcome or welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. సో ఇది సండే వ్లాగ్ యాక్చువల్లీ ఫాదర్స్ డే ఉంది కదా ఆ రోజుది. సో మార్నింగ్ లేవగానే వీకెండ్లో ఉన్నప్పుడు సమీర్ ఫ్రీగా ఉంటాడు కాబట్టి నేను లేవకముందే తను టీ ప్రిపేర్ చేసి నాకు తీసుకొచ్చి లేపుతాడు. దట్స్ సో క్యూట్ కదా. ఐ నో అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. హీ డూ ఆల్ దిస్ చిన్న చిన్న పనులు నా కోసం చేస్తున్నప్పుడు ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సో లేవగానే ఇంకా టీ తాగేసాను. దెన్ ఫాదర్స్ డే అని చెప్పాను కదా, సో వీ గోట్ అ కేక్ ఆన్లైన్. దాన్ని మా మావయ్య గారు అండ్ మా బావ అండ్ సమీర్తో కట్ చేపిద్దామని కిందికి వెళ్ళిపోయాము మేము. ఎందుకంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి మేము బయటకు వెళ్తున్నాము యాక్చువల్లీ. సో తొందరగా లేచాడు, అందుకని వాడికి అప్పటికే నిద్ర వచ్చేస్తుంది. 11 ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 10:30 అయిపోయింది. అండ్ వాడి పడుకునే టైం కూడా అయ్యిందని నేను వెళ్ళలేదు. అదర్ దెన్ మీ అందరూ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు. పాకశాల అని మీకు ఇంతకుముందు నా వ్లాగ్లో చూపించాను కదా, ఆ హోటల్కి వెళ్ళారు. సో ఇక్కడ నేను వాళ్ళందరూ కేక్ కట్ చేస్తుంటే మేము వీడియో అండ్ ఫొటోస్ తీస్తున్నాను. ఇక్కడ నేను ఆ బొకేస్ చూసారు కదా, అవి కూడా కస్టమైజేషన్ చేయించాము ఆన్లైన్లో. అప్పుడు ఆ టైంలో చాలా ఆన్లైన్ అవైలబుల్గా ఉన్నాయి. బ్లింకిట్లో కూడా కేక్స్ అండ్ ఫాదర్స్ డే గిఫ్ట్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళకి కేక్ కటింగ్ అంటే చాలా హ్యాపీ. వాళ్ళిద్దరూ హ్యాపీ బర్త్డే అంటూనే ఉంటారు కేక్స్ చూడంగానే. సో నేను వెళ్ళలేదని చెప్పాను కదా, సమీర్ వచ్చేటప్పుడు నా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను ఇవి మీషో నుంచి కర్టన్స్ తెప్పించాను కదా, ఆ బ్లాగ్ షార్ట్స్లో పెట్టాను లింక్ అవన్నీ. సో మీకు కావాలంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా వేస్తాను. దీస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ యాక్చువల్లీ. దీస్ డేస్ మీషోలో చాలా అఫోర్డబుల్ అండ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ కంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదైనా ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మేకోవర్, రెంటెడ్ హౌస్ మేకోవర్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా మీషోలో ట్రై చేయండి. నేను చాలా ఆల్మోస్ట్ ఒక 15 to 20 డెకరేటివ్ ప్రోడక్ట్స్ అండ్ హోమ్ ఆర్గనైజేషన్ ప్రోడక్ట్స్ కొని షార్ట్స్లో పెట్టాను. అవన్నీ మీకు కావాలంటే షార్ట్స్ చెక్ చేయండి నా ప్రొఫైల్కి వెళ్ళిపోయి. సో ఇలా ఈ కర్టన్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ నేను మా డూప్లెక్స్ హౌస్ పైన విండోస్ పెద్ద పెద్దగా ఉన్నాయి, అక్కడ వేద్దామని తీసి సార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ముందు ఈ బ్లూ కలర్ కర్టన్స్ ఉన్నాయన్నమాట, అవి డార్క్గా అయిపోయాయి కదా, చాలా రోజులు కూడా అయిందని చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇది రాడ్ తీయడానికి ట్రై చేశాను చాలాసేపు, 3 to 4 times అది రాలేదు. ఇంకా సమీర్ పనిలో ఉంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్, ఇది తీసిస్తాడని చెప్పి. సో తను నాకు అసలు ట్రై చేశాను 3-4 times, అసలు రాలేదు. అది ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుందని కూడా తెలియలేదు నాకు, బికాజ్ నేను ఎప్పుడు వేయలేదు కూడా ఈ కర్టన్స్. మా ఇంట్లో వేసేదాన్ని, కింద కూడా వేశాను హాల్లో, లివింగ్ రూమ్లో. ఇక్కడ బయట గ్యాలరీ సైడ్లో వేయలేదు. సో ట్రై చేసి దిగిపోయాను ఇంకా. దెన్ ఇవి గుర్తున్నాయి ఫోటో ఫ్రేమ్స్, నేను దీన్ని కూడా మీషోలో తెప్పించాను. సో ఇవి అక్కడ లివింగ్ కారిడార్ దగ్గర పెట్టాను, అవి పడిపోయాయి అక్కడ గాలి వచ్చేసి. సో అందుకని ఇంకా ప్లేస్ చేంజ్ చేద్దాము. వేరే కూడా తీసుకొచ్చాను కదా, వేరే తెప్పించాను యాక్చువల్లీ వుడెన్ స్టాండ్ లాగా, అవి అక్కడ పెట్టేసి ఫోటో ఫ్రేమ్స్ని మా రూమ్ ఎంట్రీ వే ఉంటుంది, సో అక్కడ పెడదామని ప్లాన్ చేశాను. ఇక్కడ అవే సార్ట్ చేస్తున్నాను ఎలా పెట్టాలి అని చెప్పేసి. సో ఇది పెట్టేసిన తర్వాత, ఎందుకంటే ఇది అలాగే పెట్టేశాను 1 month నుంచి సైడ్కి తీసేసి. సో డెకరేటివ్ సామాన్ ఏది అలా సైడ్కి పెట్టకూడదు, మొత్తం అన్నీ యూజ్ అవ్వాలి అని. ఇంకా ఈ స్టిక్ ఆన్స్ వచ్చాయి కదా, ఇవి చాలా హెల్ప్ఫుల్ ఈ మధ్య. ఇక్కడ రెంటెడ్ అపార్ట్మెంట్స్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్. ప్రతిసారి డ్రిల్ చేయలేము కదా, ఓనర్ కూడా తిడుతూ ఉంటారు అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా ఇండ్లకి, మొదలు కొట్టొద్దు, మేకులు వేయొద్దు అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఇవి చాలా యూస్ఫుల్ యాక్చువల్లీ. స్టడీ కూడా ఉంటాయి అండ్ స్ట్రాంగ్ కూడా, చాలా వెయిట్ని కూడా బేర్ చేస్తాయి అన్నమాట. ఇవి క్లీన్ చేసి ముందు అతికిచ్చేసేయాలి. వాల్ కొంచెం డస్ట్ ఏదైనా ఉంటే దాన్ని క్లీన్ చేసి అతికిస్తే కనుక అస్సలు పోవు. అండ్ దీంట్లో 2 types వస్తాయి యాక్చువల్లీ. హుక్ లాగా ఒకటి వస్తుంది అండ్ ఫ్లాట్ సర్ఫేస్ హుక్ లాగా వస్తుంది. స్క్రూ లాగా వచ్చింది, యూ కెన్ ఈజీలీ రిమూవ్ ద స్క్రూ. ఇన్ కేస్ అది చాలా పడిపోయేలా ఉంటే స్క్రూ తీసేసి దాన్ని అలాగే హ్యాంగ్ చేయొచ్చు. అది ఫ్లాట్ది చెప్పాను కదా, దాన్ని తీసే ఆప్షన్ లేదు. సో అది చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇన్ కేస్ మీకు ఏదైనా చిన్న బొక్కలో చిన్న ఫ్రేమ్స్కి చిన్న హోల్ ఉందనుకోండి, ఇలాంటి స్క్రూస్వి పనికి వస్తాయి. కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి, ఆ ఫ్లాట్ సర్ఫేస్ అని చెప్పాను కదా, దాని ఫొటోస్ కూడా మీకు పెడతాను డిస్క్రిప్షన్లో, దాన్ని లింక్ పెడతాను. అవి బాగుంటాయి. సో చూస్ చేసుకొని అకార్డింగ్ టు ద ఫోటో ఫ్రేమ్ ఆర్ ద ఆబ్జెక్ట్ ప్రోడక్ట్
వైస్ మీరు దాన్ని కొనండి. సో ఇక్కడ ఎంత ట్రై చేసినా నేను క్రాస్గానే పెట్టేశాను ఫ్రేమ్. యాక్చువల్లీ డబల్ సైడెడ్ టేప్తో కూడా అతికిచ్చేసాను అది పడకుండా ఉండాలని. తర్వాత చూసాను నేను ఫొటోస్ కొంచెం క్రాస్గా టిల్ట్ అయ్యాయని. సో అయినా ఏం చేయడానికి అవ్వదు, ఆల్రెడీ పెట్టేసాను అతికించేసాను కాబట్టి ఇంక వదిలేసాను. సో ఇక్కడ తక్షకి చాక్ పీస్ దొరికింది. నేను రంగోలీస్ కూడా వేస్తుంటాను కదా, ఇన్ కేస్ మీరు నా షార్ట్స్ చూడలేదంటే చూడండి. చాలాసార్లు చెప్తున్నాను నేను, ప్లీజ్ షార్ట్స్ చూడండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో బ్యాక్ టు ద వీడియో. ఇక్కడ వాడికి ఫోటోషూట్ చేసేటప్పుడు తెచ్చిన స్లేట్ ఇది. ఇంకా అక్షరాభ్యాసం చేయలేదు, అంతకుముందు రాయించకూడదు అనుకున్నాను చాలాసార్లు. కాకపోతే వాడు ఎక్కడ చాక్ పీస్ చూసినా దాన్ని తీసుకొని వచ్చి ఇంకా రాస్తూనే ఉంటాడు. సో ఇది లుక్ యాక్చువల్లీ కర్టన్స్ వేసిన తర్వాత. అండ్ ఈవినింగ్ మేము అందరూ కలిసి మాల్కి వెళ్ళాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ మేము ఏమీ తినలేదు, లేట్గా బ్రంచ్ లాగానే తినేసాం కాబట్టి ఇంకా నైట్ డిన్నర్కి అక్కడే వెళ్ళిపోదాము. అండ్ మాల్లో కూడా పిల్లలకి ఆడిపించినట్టు ఉంటుంది అని చెప్పి మేము ఫోరం మాల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా ఆకలేసింది, అందుకని బర్గర్ కింగ్లో ఒక బర్గర్ మీల్ ఉంటుంది కదా, సో ఆ మీల్ కొనేసాను. కాఫీ అంటే చాలా ఇష్టం నాకు, కోల్డ్ కాఫీ స్పెషల్లీ. సో కోల్డ్ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఫుడ్ కోర్ట్ నుంచి కిందికి వెళ్ళిపోయి వాళ్ళ ప్లే ఏరియా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము. అక్కడ నుంచి అయితే బాగా ఆడుకుంటారు. ఎంత ఆడుకున్నాడంటే తక్ష రోజు అసలు ఇంటికి రావడానికి కూడా హీ వాజ్ లైక్ లిటరలీ క్రయింగ్. వెనక్కి అక్కడ నుంచి తీసుకొచ్చేంత వరకు 3 to 4 times వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఆడతానని వెళ్ళి కూర్చుంటున్నాడు ఆ వెహికల్స్ మీద. సో హీ లైక్స్ సో మచ్. అండ్ ఇక్కడ ఇలాంటి చిన్న 3 to 4 పీపుల్ 4 కిడ్స్ కూర్చునేటువంటి, సో ఇలా 3-4 కిడ్స్ కలిసి ఆడుకునేట్టు ఉంటాయి కదా. ఒక పేరెంట్ ఏదైనా కార్డ్ పెట్టేస్తే వేరే వాళ్ళు తెచ్చి ఇలా కూర్చోపెట్టేస్తుంటారు అనమాట. సో ఇన్ కేస్ మీరు ఇలా ఫేస్ చేస్తే మీరు పేరెంట్స్తో మాట్లాడుకోండి, లైక్ ఈ గేమ్ నేను కార్డ్ యూజ్ చేస్తాను, ఫర్ ద నెక్స్ట్ గేమ్ యూ గైస్ విల్ బీ యూజింగ్ అని. అలా చేస్తే ఇట్ విల్ బీ ఓకే. కానీ మేము కూడా ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు కదా, పేరెంట్స్కి అంత పెట్టే ఇష్టం లేకున్న వాళ్ళతో ఆడుకున్నాము. ఇక్కడ మేము మా బావ కొడుకు అండ్ తక్ష సీసో ఆడుతున్నారు. వాడికి చాలా భయం ఇలాంటి వెహికల్స్ అంటే. మా బావ కొడుకుకి తక్షుడు ఎలా తిప్పుతున్నాడో మొత్తం స్టీరింగ్ సహాన్ని, హీ లిటరలీ భయపడిపోయి ఇంకా లేచి వెళ్ళిపోతాడు వాడు. హీ డజంట్ ప్లే ఎట్ ఆల్. సో మొత్తం వాణి కార్డు కూడా తక్ష తీసుకొని ఆడుకున్నాడు. అండ్ అవి బొమ్మలు పట్టుకునే ఆట ఉంటాయి కదా పెద్దవాళ్ళు ఆడేటిది, అది అయితే చాలా ఇష్టం సమీర్కి. వెళ్ళినప్పుడు అంతా ట్రై చేసి ఏదో ఒక బొమ్మ పట్టుకుని వస్తూనే ఉంటాడు. ఈసారి వీ గాట్ లైక్ 2 మంకీలు అండ్ 2 టెడ్డీ బేర్లు, టోటల్ 4 డాల్స్ తీసుకొచ్చారు అక్కడి నుంచి. అది వర్తో కాదో తెలీదు, బికాస్ 3 to 4 times ఆడిన తర్వాతనే అవి వస్తాయి. సో ఆల్మోస్ట్ ఆ ప్రైసింగ్కి డాల్ కరెక్ట్ అయిపోతుంది, లైక్ 300కి డాల్ అనుకోండి ఆ సాఫ్ట్ టాయ్. సో 4 to 5 times ఆడేంత వరకు అంత కాస్ట్ అయిపోతుంది. సో నాకైతే వర్త్ అనిపించదు, వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతే, అది పట్టుకున్నాము, గెలిచాము, విన్ అయ్యాము అని. సో అలా ఆడుకుంటారనమాట, చాలా బాగా ఆడుకుంటాడు వీడైతే. అండ్ మేము స్వింగ్ కూడా ఆడుకున్నాము. ఆ క్లిప్పింగ్స్ సమీర్ ఫోన్లో ఉన్నాయి, ఇప్పుడు లేవు. సో యా, ఇది మా వీకెండ్ మేము ఇలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ పిల్లలు ఎవరైనా వేరే వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ పక్కన పెట్టి కూర్చోపెట్టి అయితే కూడా వాడు హీ ఎంజాయ్స్ అ లాట్. చాలా ఆడుకున్నాడు. ఒక 3 to 4 hours అక్కడే స్పెండ్ చేసాం మేము టైమింగ్. అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయాడు. ఇంకా నేను వాడికి కుక్ చేసి తీసుకెళ్ళిపోయాను బాక్స్లో నైట్ డిన్నర్ కూడా. సో అక్కడ తినిపించేసాం మేము. పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడ అలో చేస్తారు. ఈ ప్లే ఏరియాలో ఫుడ్ ఏది అలో చేయరు, స్నాక్స్ కూడా ఏది అలో చేయరు పిల్లల కోసం. సో మీరు కావాలంటే మీరు ఫుడ్ ఏరియా పైకి వెళ్ళిపోయి తినేసి మళ్ళీ కిందికి వచ్చి ఆడుకోవాలి. సో ఆ రోజు మేము స్వదేశీ అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. గూగుల్లో ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి, ప్లేసెస్ కూడా బాగానే ఉంది, బట్ నాకు నచ్చలేదు. మీకు ముందు చూపిస్తా అది ఎలా ఉందో అని. చీకటిగా ఉంది, ఫోన్లో ఇంకా మరీ చీకటి కనిపిస్తుంది, అంత లేదు. సండే మా ఇంట్లో కుక్ రాదని చెప్పాను కదా, సో యూజువలీ ఈదర్ నాన్ వెజ్ చేస్తాం మేము ఫర్ ది ఫుల్ డే, లేకపోతే బయటికి వెళ్ళిపోయి తినేస్తుంటాము. ఆ రోజు లంచ్ ఎవరు చేయలేదు కాబట్టి ఇంకా బయటకే వెళ్దాము, ఒక పూట కోసం ఇంట్లో ఎందుకు చేయడము అని చెప్పేసి మేము ఇక్కడ స్వదేశీ దాబా అని ఉంది కనక్పుర రోడ్లో, చాలా బాగుంది, అక్కడికి వెళ్ళాము. మొత్తం వామ్ అట్మాస్ఫియర్ ఉంది, లైటింగ్స్ అవన్నీ వామ్ లైటింగ్స్ ఉన్నాయి. నాకెందుకో వామ్ లైటింగ్ నచ్చదు, అట్లీస్ట్ ఫర్ ది ఫుడ్ ఐ నీడ్ లైక్ బ్రైట్ లైట్ ఉండాలి. ఏదైనా పడితే కూడా తెలియదు అలాగే తినేస్తామని నా ఒపీనియన్.
సో మీకు ఎలా ఇష్టమో చెప్పండి. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి స్వింగ్, మళ్ళీ స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి ఒక కార్నర్లో. సో కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంటీరియర్స్ పెద్దగా అంతేం లేవు, ఇంత చూస్తున్నారు కదా అంత మాత్రమే హోటల్ ఉంది. సో ఇలా మొత్తం చీకటిగా ఉంది, నాకు అంత నచ్చలేదు. So that's it for today's vlog. Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye bye.